నేను ఆ రోజున ఎందుకు చేశానంటే పాలేరు అనేది నా సొంత ఊరు, పాలేరులో ఉన్న ప్రతి బిడ్డ నా కుటుంబ సభ్యుడు అనుకున్నాను నేను. ఖచ్చితంగా పాలేరులో ఉన్న ప్రతి బిడ్డ, రాజకీయాలకు మతాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్క బిడ్డ నా బిడ్డ అనుకున్నా, ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యులు అనుకున్నా. అందుకని నేను 5 ఏళ్ళు ఖచ్చితంగా అంత మంచిగా పనిచేసుకున్నాను. సరే, మరి జనం ఎందుకు మనల్ని ఆదరించలేదు అనేది నాకు నిజంగా 5 నెలల నుంచి నేను ఆలోచిస్తున్నా, నాకైతే అర్థం కాలేదు. రెండోది వేరే కూడా కాదు, నాకు నిజంగా నా మనస్తత్వం ఏంటంటే ఈ రోజు కూడా నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. నిన్న కాక మొన్న కూడా ఏదోపురం అనుకుంటా ఒక పిల్లవాడు ఫోన్ చేశాడు, సార్ ఒక దారిలో చెట్టు ఊరిపోయింది సార్, వారం రోజులు చెప్తున్నా 10 రోజులు చెప్తున్నా ఎవరు పట్టించుకుంటలేదు సార్ అని. బహుశా మరి వాడు ఇప్పుడు కూడా నేనేం వేయాలనుకుంటుండో లేకుంటే ఎందుకు చెప్పాడో ఫోన్ చేసి నేను ఇమ్మీడియట్ గా వేణు ఫోన్ చేశాను, ఎక్కడ నిలిపి వేణు ఎప్పుడో మనుషులు పంపించి కొట్టించాను అని చెప్పి కొట్టిరా. పెద్దిరెడ్డి గారు చెప్పిన 5 నిమిషాల్లోపే తీసి మన వీడియో పెట్టి పెద్దిరెడ్డి గారు చూసారు కదా, పెద్దిరెడ్డి గారు చెప్పిన 10 నిమిషాల్లో పని చేయించారు, విషయాలు చెప్పించి. నేను ఏమంటున్నానంటే మీకు మొదటి నుంచి చెప్తున్నాం, మట్టికి పోయిన ఇంటి మనిషి కావాలని మొదటి నుంచి చెప్తున్నాం. జనం ఇప్పటికైనా గుర్తిస్తే సంతోషం. సరే, ఎలక్షన్లలో గెలుపు ఓటర్లు సహజం, దాని గురించి ఇబ్బంది కాదు. కానీ నేను నిజంగా ప్రతి ఒక్కడు నా కుటుంబ సభ్యుడు, ప్రతి ఒక్క మనిషి నా మనిషి అనుకుని నేను ఇంత తిరిగి ఇంత చేస్తే కూడా బహుశా మీరు ఎక్కడ ఏ నియోజకవర్గంలో చూసుండరు. మనం 2,31,000 ఓటర్స్ ఉంటే నాకు తెలిసి నేను దగ్గర 2 లక్షల ఓటర్స్ నేను కావచ్చు, నా భార్య కావచ్చు, మా పిల్లలు కావచ్చు, మన కార్యకర్తలు తిరిగిన దానికంటే దాంతో పాటు అంటే వాళ్ళు కలవడమే కాదు, మేము కూడా అందరూ ప్రతి మనిషిని కలుస్తున్నాం. కలిసామా? దానికి మరి సరే మనం ఓట్లు వేయించుకోలేకపోవడం, మన నాయకులు సరిగ్గా దాన్ని మనము ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంకోటి కావచ్చు సరే జరిగిన దాని గురించి అవసరం లేదు. నేనేమంటున్నా అంటే ఇప్పుడైనా ఖచ్చితంగా ప్రతి ఊర్లో మీరందరూ నా కోరికగా, నా రిక్వెస్ట్ గా మీరు ఇల్లు తిరిగి అడగండి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు పొరపాటు పడ్డారో, ఏం పొరపాటు పడ్డారో ఇప్పుడైనా ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో రామానాయుడు గారి కారు గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా గెలిపించి మళ్ళా మనం చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని అందరికీ చెప్పండి. ఖచ్చితంగా మీరు అదేం లేదు, ఖచ్చితంగా నేను జనం కోసం జనంలో ఉండే మనిషిని. కాకపోతే నా వీక్నెస్ ఏంటంటే నేను ఎవరు ఎదిగినా కాదనలేను. దానికోసం నిజంగా నాకు కూడా కొంత ఒక రకం ఇబ్బంది అనిపిస్తుంది. ఈ రోజున కూడా చాలా మంది ఫోన్ చేసి రకరకాల ప్రాబ్లమ్స్ అడుగుతారు. మన ఎవరో పిల్లవాడు ఫోన్ చేసి ఆ కాలేజీ ఉన్న సార్ 40,000 తక్కువ సార్ ఫీజు కట్టాలంటున్నాడు. ఇంకో వాళ్ళ ఆరోగ్యం సార్ నేను ఇప్పటికి కూడా నాకు అవకాశం చేస్తూనే ఉన్నా, కానీ నేను ఆ రోజు చేసినట్టుగా ప్రతి ఒక్కరికి నేను చేయలేదనేది నాకు ఇబ్బంది. అందుకోసం నేను ఈ 3-4 months నుంచి రాలేదు. దాంతోపాటు నిజంగా కూడా నాకు ఒక విధంగా నేను అదే మన జనం ఎందుకు మనని ఇట్లా చేసిండ్రు అనేది కూడా నాకు ఇప్పటికి కూడా అర్థం కావాలి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే మీరు అందరూ కూడా తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి. ఎంత చెప్పినా ఏం చెప్పినా లోకల్ వాళ్ళే, బయట వాళ్ళు. అవునా? ఎవరు మాట్లాడుతున్నారు? మీకు బయట వాళ్ళు నచ్చుకున్నట్టున్నారు, మరి ఎవరు మాట్లాడతలేరు కదా. ఖచ్చితంగా వీళ్ళు తిరగండి, నా తరఫున ఓటు అడగండి. ఉపేంద్ర రెడ్డి గారికి వేయలేదు, పర్వాలేదు. ఇప్పుడైనా అట్లీస్ట్ దాన్ని మనము సరి చేసుకునేదానికి మళ్ళీ అవకాశం వచ్చింది. ఖచ్చితంగా నామానాగేశ్వరరావు గారికి ఓటేసి మన పాలేరు నియోజకవర్గంలో ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ రావాలి, తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 15-20 రోజులు ప్రతి ఒక్కరు ఇల్లు తిరగండి, ఖచ్చితంగా కష్టపడండి. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను ఏ రోజునైనా 100% జనం కోసమే ఆలోచిస్తే జనంలో ఉంటాం. నాకు ఆలోచన లేదు. కాకపోతే నేను కొట్టి మాటలు చెప్పుకుంటూ తిరగాలనిపించదు. మనం పని చేస్తే సిన్సియర్గా పని చేయాలి, మనం ఏదైనా అడిగింది సిన్సియర్గా చేయాలి. నాకు ఈ రోజు కూడా ఒక 45 మంది పిల్లలకు మనం ఫీజు కడుతున్నాం. అందరి వాళ్ళకి డౌట్, సార్ ఓడిపోయింది కదా పడతారా. నేను అందరూ చెప్పిన బాబు ఏ పర్వాలేదు, నెలకు సంవత్సరానికి 20 లక్షలు ఎంత అవుతుంది, 5,000 మీ చదువులు అందరికీ అయిపోయినట్టు కడతామని కడతాను. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఎక్కడ కూడా మళ్ళా
లాస్ట్ టైం జరిగినట్టు పొరపాటు జరగకుండా ఇల్లు తిరగండి. నా తరఫున నాకు అడిగిన దానికంటే ఎక్కువ అడగండి. ఖచ్చితంగా ఈ ఓటు ఉపేంద్ర రెడ్డి గారికి వేసినట్టే అడగండి. ఖచ్చితంగా నామాన్ని ఓటేసి మనస్ఫూర్తిగా గెలిపించాలని, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎప్పటికీ మీ వాడే ఉపేంద్ర రెడ్డి అనేవాడు జనంలో ఉంటాడు. మాయమాటలు చెప్పేది, అబద్ధాలు చెప్పేది అలవాటు లేదు, అవసరం లేదు. ఖచ్చితంగా నేను ఏదన్నా చెప్పింది ఖచ్చితంగా చేస్తాం, జనంలో ఉంటాం. ఈ పొరపాటు మన రిపీట్ కాకుండా దయచేసి మీరు అందరూ ఇల్లు తిరగండి. ఖచ్చితంగా ఉంటాం. థ్యాంక్ యూ.